మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా ఫారూక్ గారు, అస్సలాంకం సయ్యద్ భాయ్, ఎవరి ఇయర్ సీజన్లో నార్త్ సైడ్ ఎక్స్పోర్ట్ అవుతాయా భాయ్? మీకు టమోటాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అందుకు అడుగుతున్నాను అన్న. ప్రతి సంవత్సరం కూడా ఉత్తర భారత టమాటాలు ఎగుమతి అవుతాయి. ఇప్పటికే ఆల్రెడీ ఎగుమతులు ప్రారంభం కావాల్సింది. అక్కడ గత తరలతో దేశవ్యాప్తంగా టమాటాలు ఉన్నాయి కాబట్టి ఎగుమతులు త్వరగా అక్కడికి జరగలేదు. అక్కడికి టమాటాలు ఇంకా ఢిల్లీ నుంచి, గుజరాత్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి టమాటాలు హైదరాబాద్కి వస్తున్నాయి. ఉత్తర భారత ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఎగుమతి జరుగుతున్నాయి. ఎక్స్పోర్ట్ అనేది ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఇంతవరకు ఆగలేదు. మరి ఈ సంవత్సరం ఎదురు చూడాలి. ఇక మనం మరొకళ్ళు పరిశీలిస్తే లక్ష్మీ మధు గారు, అన్న అఖిల్ రెడ్డి గారు, ఎక్కడ స్వామి నువ్వు జూన్ 15 నుండి ప్రైజ్ బాగుంటుంది అన్నావు, అలాగే జరుగుతుంది. ఈ ప్రైజెస్ ఎన్ని రోజులు ఉంటాయి చెప్పు అన్న. నాకు జూన్ 20 నుండి స్టార్ట్ అవుతాయి. 3 ఎకర్స్ క్రాప్ బాగుంది. ప్లీజ్ రిప్లై బ్రో ప్లీజ్. లక్ష్మీ మధు గారు దానికి వచ్చి హరినాథ్ గారు రిప్లై ఇచ్చారు. ఏం టెన్షన్ పడకు, నాటి కోసుకొని కింగ్ ఫిషర్ బీర్ తీసుకొని తాగి నిద్రపో. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ధరలు ఖచ్చితంగా ఉంటాయి. నాటుకోడి కోసుకొని కింగ్ ఫిషర్ తీసుకొని నిద్రపోని పెట్టారు అన్న. లక్ష్మీ మధు గారు అఖిల్ రెడ్డి గారు రిప్లై కామెంట్ ఇచ్చారు. ఈ విషయంలో మనం ఒక విషయం చెప్పుకోవాలి. మన రాష్ట్రంలో ఎన్నికల గురించి అన్ని సర్వేలు కూడా 140, 130, 100 ఇలా ఇస్తూ వెళ్ళాయి కూటమికి. కానీ ఒక కేకే సర్వే మాత్రం 161 స్థానం గెలుస్తుంది ఖచ్చితంగా చెప్పగలిగింది. అఖిల్ రెడ్డి గారు కూడా అందరూ ధరలు ఎలా ఉంటాయి ఏముంటాయి నాతో సహా అనుకుంటూ ఉన్నా కూడా ఆయన మాత్రం ఖచ్చితంగా జూన్ 10 తర్వాత ధరలు పెరుగుతాయి, బాగుంటాయని చెప్పారు. ఇప్పుడైతే ధరలు బాగుంటుంది. జూన్ 9 ఆయన అన్నట్లే జరగాలి. రైతులందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ తదుపరి అఖిల్ రెడ్డి గారి కామెంట్. హమ్మయ్య, నేను ఎక్స్పెక్ట్ చేసిన రేట్కి రీచ్ అయ్యింది. ఇది కాదు, ఫ్యూచర్లో 2000 పైనే రేట్స్ చూస్తారు ఆల్ ఫార్మర్స్. జై ఎన్టీఆర్. అఖిల్ రెడ్డి గారు, నేను అనుకుంటూ ఎక్స్పెక్ట్ చేసాను కానీ రేటు వచ్చింది, కానీ ఈ రేటు కాదు. రాబోయే రోజుల్లో భవిష్యత్తులో 2000 రూపాయల పైన ధర ఉంటుంది. అందరూ ఫార్మర్స్ చూస్తారు. జై ఎన్టీఆర్ అని కామెంట్ పెట్టారు. జై జై ఎన్టీఆర్. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే నెక్స్ట్ మంత్లో కూడా ఈ రేట్స్ ఉండాలి అని ఒక ఆశాభ వ్యక్తం చేస్తున్నారు. దేవుడు కరుణించాలి. గాడ్ ఈజ్ గుడ్. దేవుడు చాలా మంచివాడు. రమేష్ గారు కామెంట్ పెట్టారు. వాళ్ళ తల్లి ప్రియ కాబట్టి ఆల్మోస్ట్ అన్నదాతలందరూ, ఎందుకంటే హెవీ ప్లాంటేషన్లో విపరీతమైన ఖర్చులు, అందరూ టెన్షన్లో ఉన్నారు. ఈ ధరలతో కాస్త స్వాంతనం వచ్చింది. ఈ ఆనందం ఇలాగే కొనసాగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇంకా చంద్రశేఖర్ గారు, నిన్న మీకంతా తెలిసిందే మా మార్కెట్ మండి యజమాన సంఘం అధ్యక్షుడు గౌరవనీయులు కటారి వెంకటరమణ గారి తోటవిడి పెట్టాను. మార్చి 17 ప్లాంట్ జరిగిందని చెప్పి ఆ తోటవిడి చూసి చంద్రశేఖర్ గారు, అన్న మేము మార్చి ప్లాంటేషన్ చేశాము, బాహో సీడ్స్ ఈ తోట కన్నా మెరుగ్గా ఉన్నాయి, కానీ పూత కట్ అవుతుంది. ఏదేమైనా ఈ అధిక ఉష్ణోగ్రతలో ప్లాంటేషన్ తోటలన్నీ అంత బాగా లేవు. వర్షం పడడం వల్ల చిగురులు వచ్చాయి, కానీ వాటి కాలం ఇంకా సమయం 1-2 సమయం పడుతుంది. అయితే మొత్తం మీద అయితే కటాల వెంకటరమణ గారి తోట ఉన్నట్లు చాలామంది తోట ఉన్నాయని అందరూ కామెంట్ పెడుతున్నారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే మార్చి 8 నాటాము మేము అన్నా, కానీ క్రాప్ లేదు. గోలీకారు రమేష్ గారు, అందరి దాతలు ఇలాగే చెబుతున్నారు. ఎందుకంటే వాస్తవం మార్చి నెలలో విపరీతమైన ఉష్ణోగ్రత మధ్య నాటి తోటలు అయితే బాగాలేవు. వర్షం పడుతుంది, కాస్త వాటి జీవం వచ్చింది, కానీ మొత్తం మీద అయితే వెరీ బ్యాడ్. ఇక బక్క రమేష్ గారు, ఏప్రిల్ 10 ప్లాంటేషన్ చేశాను. నెక్స్ట్ మంత్ 15 శాంపుల్ వస్తాయి. రేట్స్ మీ అంచనా ఇప్పుడే చెప్పండి, మీకు అనుభవం చాలా ఉంది కదా అన్న. అనుభవం ఎంత ఉన్నా కూడా ఈ సంవత్సరం మాత్రం నేను మాత్రం ప్రేక్షకుడిని. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఎవరూ చెప్పలేము. గత సంవత్సరం టమోటా సునామీ ధరలతో దేశవ్యాప్తంగా టమాటాలు విపరీతంగా పంట పెట్టారు. కాకపోతే ఈ ఉష్ణోగ్రతల వల్ల, వైరస్ల వల్ల సరిగా దిగుబడి రాలేదు. కాబట్టి దేవుడి వల్ల ఈ ధరలు పెడుతున్నాయి. ఉష్ణోగ్రత ఏమాత్రం కాస్త అనుకూలంగా ఉండి ఉన్నా, వర్షాలు పడి ఉన్న టమాటాలు భారీగా వచ్చేది. టమోటాలు ఇంతకుముందు అన్నదా చాలామంది కామెంట్ పెట్టారు, మార్కెట్లో పట్టవు అన్నుడిని చేయడానికి అని చెప్పి. కానీ భానుడి భగభగలతో మనం ఆశించిన దిగుబడి రాలేదు. కాబట్టి ఈ మాత్రం ధరలు పెడుతున్నాయి. దానితో పాటు దేవుడి వల్ల తమిళనాడు మార్కెట్లో, తమిళనాడు లోకల్ టమాటా పూర్తిగా అయిపోయి, చాలా వరకు అయిపోయి, వాళ్ళ అవసరాలు పూర్తి టమాటాలు సరిపోవడం లేదు. మన టమాటాలు ఎగుమతి అవుతున్నాయి కాబట్టి ధరలు ఉన్నాయి. కాబట్టి వెయిట్ అండ్ సీ. బట్ టెన్షన్ పడకండి. టమోటాలు ఎప్పుడు ఏమవుతుంది ఎవరు చెప్పలేము. ఈవీఎం బాక్సులు తెరిచే వరకు ఎవరు ఊహించలేదు. వైఎస్ఆర్సీపీ 11 సీట్లు మాత్రమే వస్తాయని. ఈ సంవత్సరం టమోటాల స్థితి కూడా అంతే.
వెయిట్ అధైర్యపడకండి, టెన్షన్ పడకండి, దేవుడి మీద భారం వేయండి, అంతా మంచి జరుగుతుంది. గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రో, కీప్ ఇట్ భయ్యా దనగొండ నరసింహ గారు. డెలివరీ పక్కన పెట్టారు, ఏపీలో 10 ప్లాంటేషన్ చేశారు, నెక్స్ట్ మంత్ షాంపూ ధరలు ఎలా ఉంటాయని చెప్పి దానికి సుధా గారు 1000 నుంచి 2000 పక్కా అన్నని కామెంట్ పెట్టి ఏది ఏమైనా ఇవాళ ధరలు ఒకసారి పెట్టడంతో రైతులందరికీ కాస్త మహేష్పతి ఊపిరి పీల్చుకో బాహుబలి వచ్చాడు సినిమా ఎలా పాపులర్ కదా, ఆ విధంగా ఇవాళ ధరలు రావడంతో ఆందోళనదాతలు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. వారి భూముల్లో ఇవాళ వెలిసిన చిరునవ్వు అలాగే కొనసాగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఏదేమైనా ఈ సంవత్సరం మాత్రం టెన్షన్ పడకండి, ఇప్పుడు ఏమవుతుందో మనం చెప్పలేము. ఇప్పటివరకు ఉత్తర భారతం ఎగుమతులు ఏమాత్రం కాలేదు. అటు నుంచి టమాటాలు ఇంకా హైదరాబాద్కి ఈ ఉత్తరాంధ్ర ఇటువైపు వస్తున్నాయి టమాటాలు, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఇప్పట్లయితే లేవు. కాకపోతే మన దగ్గర పెద్దగా దిగుబడి లేదు, తమిళనాడు వాంటెడ్ ఉంది కాబట్టి డోంట్ టెన్షన్, డోంట్ ఫియర్. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేవుడు సైక్యశహత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.